మీరు అడ్మైర్ చేసే యాక్టర్స్ ఎవరు? నేను పెద్ద నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మన రావు రమేష్ గారు. ఓకే. హీరోలు ఐ లైక్ ఎవరు బాగా చేస్తే, బట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు. ఐ వాజ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఓకే. గుడుంబా శంకర్ ఇంటర్మీడియట్లో ఉన్న టైంలో, బాలు, జానీ, ఖుషి, తమ్ముడు, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది వేర్ యూ రిలేట్ విత్ హిమ్. యంగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే వన్స్ యూ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత యూ అండర్స్టాండ్ టెక్నికల్ టీమ్ కూడా ఉంది. అవును. వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం అర్థమవుతుంది. అప్పుడు యూ బికమ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్స్, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పుడు ఏంటంటే హీరో వర్షిప్ తగ్గిపోద్ది. హీరో వర్షిప్ అనేది ఎప్పుడు ఉండదు. హీరో వర్షిప్ చేస్తే ఏమవుద్దంటే రేషనాలిటీ దెబ్బతింటది, భజన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మీకు సినిమా బాగాలేకపోయినా బాగుంది అంటారు, కానీ అక్కడ చూస్తే సినిమా ఫ్లాప్ అవుద్ది. సో హీరో వర్షిప్ని పక్కన పెట్టాలి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరి సినిమా నచ్చితే నేను వాళ్ళకి ఫ్యాన్. ఫలక్నామా దాస్ చూసి ఐఎమ్ విశ్వక్ సేన్స్ ఫ్యాన్. అర్జున్ రెడ్డి చూసి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ మన టెంపర్ సినిమా చూసి. బిజినెస్ మ్యాన్ చూసి మహేష్ బాబు గారి ఫ్యాన్. నాగార్జున గారి ఫ్యాన్ శివమణి సినిమా చూసి. మోస్ట్లీ చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమాలే ఉంటాయి. సో ఏంటంటే యా మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే అందరు హీరోస్ బాగా చేస్తారు, కానీ వాళ్ళకు ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తే వాళ్ళకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఉంటుంది కదా, వేర్ వీళ్ళ తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేము మనం. ఇప్పుడు మండేలా ఫిల్మ్ చూసి నేను సంపూర్ణేష్ బాబు గారి యాక్టింగ్ నచ్చింది నాకు. మార్టిన్ లూథర్ కింగ్. యా, మండేలా రీమేక్. అన్ఫార్చునేట్లీ నోబడీ వాచ్డ్ ఇట్. ఇప్పుడు నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చా ఆ సినిమాకి, ఎవ్వరు ఏ రివ్యూవర్ ఇవ్వలే ఆ సినిమా రివ్యూ. నేను 3 రేటింగ్ ఇచ్చా. టీ టమాటోస్ 2.95 ఎంతో. ఇట్స్ అ గుడ్ రేటింగ్ నా దాంట్లో. బట్ నోబడీ వాచ్ ఇట్. అప్పుడే ఎవరు అనరు మనం సినిమా మరి ఎందుకు బతికియట్లేదు సినిమాని. ఇప్పుడు ఈ సోహెల్ లాంటి వాళ్ళు కమ్అట్ అండ్ సపోర్ట్ దట్ ఫిల్మ్. అంటే మీ సినిమానే అందరు సపోర్ట్ చేయాలా? మీరు చెప్పొచ్చు కదా, ఇలా సినిమా చూశాను మార్టిన్ లూథర్ కింగ్ మస్తుందని. పాయింటే కదా. అవును, వేరే మంచి సినిమాలు చాలా, సినిమా బాగా ఉండి ఆడని సినిమాలు చాలా ఉంటాయి, వాటిని ప్రమోట్ చేయొచ్చు కదా. పుట్టే పోస్ట్ ప్రెస్ మీట్ ఇమ్మని చెప్పట్లే, నీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ సినిమా వచ్చింది సపోర్ట్ చేయండి. చేయరేవి వీళ్ళకి ఏంటంటే అటెన్షన్ కావాలి, పబ్లిసిటీ కావాలి. కానీ ఏంటంటే రాంగ్ టైంలో పబ్లిసిటీ. ఇది దిస్ నోవేర్ విల్ హెల్ప్ హిస్ ఫిల్మ్. హెల్ప్ అవుతే మంచిదే. ఓకే. సో మీరు అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసి స్క్రిప్ట్ రెడీ చేశాను, బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దోస్ స్క్రిప్ట్స్. యూ కెన్ మేక్ అ ఫిల్మ్ ఓన్లీ వన్స్. అంటే యూ కెన్ డైరెక్ట్ అ ఫిల్మ్. ఒక రాసుకున్నది ఒక ఏదైనా వీడియో కానీ ఒకసారి రికార్డ్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది అంటే గాన్. ఇంకా యూ కాంట్ అండూ థింగ్స్. అందుకే చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏమంటారంటే నాకు ఇంకా సరిగ్గా తీయాలి సినిమాని, తీసుంటే బాగుంటుంది. రాజమౌళి గారు కూడా చెప్తారు, ఎవరైనా చెప్తారు. సో అది నాకు అలాంటిది ఉండకూడదు, రిగ్రెట్ లాంటిది. సో ఎందుకంటే ఖరాబ్ అయిపోద్ది ఆ స్టోరీ బయటకు వచ్చాక. ఆర్ ఏదైనా మాట కూడా బయటకు వచ్చేస్తే యూ కాంట్ చేంజ్ ఇట్ అగైన్. సో అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఆ స్క్రిప్ట్ని బెస్ట్గా తీయాలి. అందుకే నేను ఏంటంటే నరేట్ చేశాను. నరేట్ చేసిన వాళ్ళకి మస్తుందిరా ఇది, బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ దెన్ 100 crores, 90 అబోవ్ బడ్జెట్ ఉంటుంది. అంటే హీరోలకి నరేట్ చేశారా? లేదు, ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారో, యాక్టర్స్ కాదు, whom I think have a good judgment, వాళ్ళకి నరేట్ చేస్తే మస్తుంది, నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. అది నేను మెడికల్ షాప్లో ఉన్నప్పుడు రాశా. మెడికల్ షాప్లో వర్క్ చేశారా? నేను మా మామయ్య క్లినిక్లో వర్క్ చేశాను 2.5 years. అప్పుడు నేను రాశా అనమాట. అది రాసుకుంటున్నా టైం దొరికినప్పుడు. జస్ట్ 1 line ఆర్డర్ ఉంది. 1 line ఆర్డర్ అంటే మనకు తెలుస్తుంది, నార్మల్ పీపుల్కి తెలియదు. వేర్ స్క్రిప్ట్ని 1 line ఆర్డర్, 70 scenes 1 line ఆర్డర్. సీన్ 1 ఏంటి, సీన్ 2 ఏంటి, దాంట్లో ప్రాప్స్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ఈ ఆర్డర్ ఉంది. దాన్ని చేస్తే ప్రాపర్గా చేయాలి. నాకు అంత టెంపర్మెంట్ లేదు. నేనేంటంటే షార్టర్ కాంటెంట్ చేసుకుందాం కదా. సినిమా అంటే ఒక యజ్ఞం బేసికలీ, ఈ పేరులో ఉన్నది సినిమా అనేది యజ్ఞం. సో ఆ యజ్ఞంలో నేను కూర్చోడానికి నాకు అంత ఓపిక ఉందా అనేది, నేను అంత ఓపిక వచ్చినప్పుడు నేను చేస్తా. యా, సో అది చేయడానికి పేషెన్స్ కావాలి. మనం ఒక హోమంలో కూర్చున్నప్పుడు ఎంత పేషెన్స్ కావాలి. అంటే మొత్తం మరి 24 ప్రెషర్ ఉంటుంది.
ఆ ప్రెజర్ని తీసుకోవాలి, బేర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ టొమాటోస్ వచ్చింది. అవును. ఇప్పుడు నేను చెత్త సినిమా తీస్తే నన్ను కూడా ఐఎమ్ రెడీ అదే క్రిటిసైజ్ మీ మీద టమాటోలు పట్టాలి. సో ఐ విల్ డూ ఇట్ అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం. ఇప్పుడు చూడండి సినిమాని, నోబడీ కెన్ స్టాప్ ఎ గుడ్ ఫిల్మ్. అదేంటి లేపలేరు ఎవరు ఒక చెత్త సినిమాని. నా సినిమా అన్నంతా. సో అది వచ్చినప్పుడు నేను చేస్తా. ఉన్నాయి, స్క్రిప్ట్లు ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి, ఆ కాన్ఫిడెన్స్ ఒక వచ్చిన టైంలో ఏంటంటే వేరే వాళ్ళు డైరెక్ట్ చేయండి నేను ఇచ్చేస్తా స్క్రిప్ట్ అనే టైప్లో కూడా ఉన్నా. అవునా? ఓకే. అది ఒక బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, ఆ టైప్లో ఉంటుంది. చాలా బయోపిక్ స్టైల్లో ఉంటుంది. ఇప్పటివరకు ఇప్పుడు చెప్పినట్లోనే అంటే ఇప్పటివరకు వచ్చినట్లు గ్రేటెస్ట్ సిరీస్ అంటారు కదా బ్రేకింగ్ బ్యాడ్. దాంతో బెటర్ కాల్ సాల్ నా ఫేవరెట్. అవునా? బెటర్ కాల్ సాల్ చూడండి. రీసెంట్లీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా అదే చెప్పారు. అప్పుడు అరే ఈయనకు కూడా సేమ్ మన ఒపీనియన్ ఉంది. ఫస్ట్ బ్రేకింగ్ బ్యాడ్ అన్నాడు, తర్వాత బెటర్ కాల్ సాల్ అన్నాడు. ఓకే. బెటర్ కాల్ సాల్ ఏంటంటే బ్రేకింగ్ బ్యాడ్లో ఒక లాయర్ ఉంటాడు, ఆయన పైన సిరీస్. ఓకే, అది మెయిన్ గా తీసుకొని ఆయన క్యారెక్టర్ని తీసుకొని ఆయన చుట్టూ స్టోరీ. ఓకే, బ్యూటిఫుల్ ఇట్. నైస్ నవీన్, చాలా హ్యాపీ. అంటే మీ యొక్క అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసినటువంటి పూల చొక్క నవీన్ ఒకరైతే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత ఏంటనేది తెలిసింది. నాతో పాటు ప్రేక్షకులు కూడా, మా వీక్షకులు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క అభిరుచులు ఏంటి, అసలు మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా మీ మాటల ద్వారా కొంతవరకు అర్థమైంది మాకు కూడా. అలాగే ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో దాంట్లో సో మీ వర్షన్ ఏంటనేది కూడా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఫ్యూచరు హ్యాపీగా మీరు అనుకున్నది మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. యాక్చువల్లీ నాకు ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఐస్, ఎందుకని అదే చివరికి వచ్చినప్పటికీ మంచిగా ఎమోషనల్ అయ్యారు. నైస్ టాకింగ్ టు యూ. ఇలాంటి డెప్త్ ఉన్న పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఇట్స్ నో లాంగర్ దేర్. బట్ అవునా? ఓకే. అంటే సిమిలర్ డొమైన్లో ఉన్న పర్సన్స్ కలిసినప్పుడు అంటే మన వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. అదేనండి. ఓకే. సో ఐ కుడ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ అండ్ యూ అండర్స్టాండ్ ఇట్. అవును, తెలుస్తుంది నాకు. సో అందుకే ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్. కానీ మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అంటే ఇదేదో కాంట్రవర్సీ జరుగుతుంది, ఇవన్నీ పిచ్చలైట్. కానీ ఏమో ఐ ఫెల్ట్ యువర్ లైక్ మై ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. అంతే సార్, థ్యాంక్స్. అంటే మీ అంత ఎమోషనల్ అంటే మీరు ఇందాక చెప్పారు కదా మ్యారేజ్ గురించినప్పుడు నేను ఎమోషనల్ పర్సన్ ఎందుకునే కిడ్స్ వద్దు అనుకుంటాను ఇట్లాంటివి ఏమో చెప్పారు కదా, దాన్ని బట్టే అర్థమవుతుంది. ఎందుకు నాన్నగారికి ఏమైంది? అంటే హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ప్రోస్టేట్. ఓకే. నేను ఎలా జంపాల వర్క్ చేస్తున్న టైంలో అమలాపురంలో ఉన్నప్పుడు ఐ గాట్ అ కాల్. వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్. అంటే జనాలకి ఏదో చేయాలి. ఇఫ్ ఐ కెన్ బీ 10% ఆఫ్ వాట్ హీ హస్ డన్, ఐ విల్ బీ హ్యాపీ. తను ఏం చేసేవారు? ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అవునా? నేను ఆయనకంటే ఫేమస్ అవ్వచ్చాను ఇప్పుడు, బట్ ఒక ఇంటిగ్రిటీ ఉన్న మనిషి, ఓకే, వాల్యూస్ ఉన్న మనిషి. కొంచెం నాకు వచ్చాయి కానీ ఐఎమ్ నాట్ లైక్ హిమ్. ఓకే. అంతే. అండ్ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. అది మీరు ఇందాక అన్నారు కదా, అంటే నేను వెళ్తే అమలాపురంలో వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాను. ఈ కనెక్షన్ కూడా ఉందన్నమాట, ఇలాంటి కనెక్షన్ కూడా ఉంది. ఓకే. సో సారీ ఫర్ యువర్ లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దీస్ హోల్ థింగ్స్ టు అవర్ వ్యూవర్స్ ఆల్సో. ఇట్స్ ఓకే సార్. పీపుల్కి తెలియాలి అంటే ఈజీగా కామెంట్ చేస్తారు. నేను సినిమా మీద కామెంట్ చేయడం వేరు అండ్ ఒకరిని కించపరచడం వేరు. నేను ఎప్పుడు ఎవరిని పర్సనలీ అబ్యూజ్ చేయలేదు. అవును, మీరు చెప్పిన దాంట్లో కూడా నేను చూసాను. సినిమా నచ్చలేదు నాకు. యూ కెన్ డూ బెటర్ అని చెప్పాను కానీ నేను ఎక్కడ ఎవరిని పర్సనలీ టార్గెట్ చేయాలి. అండ్ అదే నాకు శ్రీరామ్ రక్ష. ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నాకు పెద్ద సపోర్ట్ అలాంటివి కూడా అవసరం లేదు, బికాజ్ నాకు వచ్చే సపోర్ట్ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ద కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఐ హ్యావ్. అంటే మీరు ఎంత ఎమోషనల్ అంత స్ట్రాంగ్ పర్సన్ కూడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను సినిమా చూస్తే ఏడుస్తాను, ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ క్రై. అదే, అవును. సో అది అంటే స్పందించే మనసు ఏదైతే ఉంటుందో మనలో ఇంకా
ఆ మృదుత్వం సున్నితత్వం అంటారు కదా, అది ఉంటేనే మనకు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా క్యారీ అవుతూ ఉంటాయి మన జీవితాన్ని. యా అంతే, అది చెప్దామని నా తాపత్రయం అంతే. జస్ట్ వాంటెడ్ టు షేర్ దీస్ థింగ్స్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఇన్ డెప్త్గా నేను చెప్పగలిగా. దిస్ అ వెరీ కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ, అన్నీ తెలుస్తాయి జనాలకి. అసలు నేను ఎందుకు అలా చెప్పాను, ఎందుకు రివ్యూ చేస్తున్నాను అదే అనేది పీపుల్ గెట్ టు నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఇన్వైటింగ్.